అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. దయచేసి ఈ వీడియోను రైతులందరూ చివరి వరకు చూడాలి. అయితే మనం చూస్తున్నాం, కరెక్ట్ సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ వచ్చి. అయితే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమేమి నెరవేర్చారో తెలియదు, కానీ వాటి గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఇప్పుడు విజయోత్సవ సభలు పెట్టుకుంటున్నారు. దాంట్లో భాగంగానే రైతు పండుగ కూడా మొన్న పాలమూరులో ముగింపు కార్యక్రమం చాలా గ్రాండ్గా చేశారు. అయితే నేను మాత్రమే కాదు, చాలామంది జర్నలిస్టులు రైతులకు ఏదైతే హామీలు ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన 6 పథకాలలో అవి అమలు కావట్లేదని మేము అరుస్తుంటే కొన్ని వేల మంది, ఇంకా చెప్పంటే దాదాపుగా 1,00,000 మంది ఈ రైతు పండుగకు హాజరయ్యారు. మరి నిజంగా రైతులకు ఆత్మగౌరవం లేదా, లేకుంటే నిజమైన రైతులకు ఎవరికైనా సిగ్గు లేదా? ఎందుకు ఇంతమంది పేరు? మేము చెప్పింది ఏమైనా అబద్ధం ఉందా? వాళ్ళకి నిజంగా హామీలు వచ్చినాయా? మేమే జర్నలిస్టులు కాంగ్రెస్ పైన ఏమైనా పొరపాటు పడుతున్నామా అని అనుకుంటే ఒక్కసారి గ్రౌండ్కి వెళ్తే వాళ్ళకి ఏ పథకాలు అమలు కాలేదు. అయితే ఎవరైతే ఆ సభకు వెళ్ళినరో ఆ రైతులందరికీ ఒకటే ప్రశ్న, మీకు 2 లక్షల రుణమాఫీ అయిందా? అదేవిధంగా కేసీఆర్ 10,000 రైతు బంధు ఇస్తా అంటే ఈయన 15,000 ఇస్తున్నాడు. మీ అందరికీ రైతు భరోసా వచ్చిందా? అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తున్నాడు, వచ్చినాయా? కరెక్ట్ సంవత్సరం అవుతుంది. సోనియమ్మ బర్త్డే ఎవరికి ఇస్తున్నాడు? మళ్ళీ సోనియమ్మ బర్త్డే ఇంకొక వారం రోజులు ఉంది. ఇంకోటి, వడ్లకు బోనస్గా 500 ఇస్తున్నాడు, ఇప్పుడు సన్నాలకే ఇస్తుంటుండు. ఎందుకు ఇంతమంది హాజరయ్యారు? ఆయన ఏం చెప్పిండు, ఆయన ఏం చేసిండు ఒకసారి మాట్లాడుకుందాం. 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 వరకు ఈ ఏదైతే పీరియడ్ ఉందో ఇందులో ఎవరైతే రుణం తీసుకున్నారో బ్యాంకుల నుండి వాళ్ళందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. ఎంతమందికి రుణమాఫీ అయింది? ఆ కార్యక్రమానికి వెళ్ళినవారు కానీ ఈ వీడియో చూస్తున్న వారు కానీ దయచేసి కామెంట్ చేయండి, ఎంతమందికి రుణమాఫీ అయింది. అదేవిధంగా రైతు భరోసా ఎంతమందికి వచ్చింది? సంక్రాంతి నుండి మీ అకౌంట్లలో రైతు భరోసా కింద డబ్బులు జమ అవుతాయి అంటున్నాడు. అలాంటప్పుడు సక్సెస్ మీట్ ఎలా అవుతుంది? ఇది జస్ట్ ఆడే ఫంక్షనే కదా. సంక్రాంతి తర్వాత నువ్వు సక్సెస్ మీట్ పెట్టుకోవాలి. అంటే ఒక RRR, ఒక బాహుబలి సక్సెస్ మీట్ కూడా ఇంత గ్రాండ్గా చేసుకోరు. అసలు ఏం పరిస్థితులను సక్సెస్ పెట్టుకోరు. ఇంతకుముందుకు వాళ్ళు ప్రభుత్వంలోకి రానప్పుడు వడ్లకు బోనస్గా 500 ఇస్తున్నారు, ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తా అంటారు. అంటే ఎక్కువ దిగుబడి ఉండదు, ఒకవేళ చేసినా కూడా వాళ్ళకే ఉంచుకుంటారు. కాబట్టి ఇది ఒక ప్రక్రియ. ఇది మాత్రమే కాదు, పేరుకేమో రైతు పండుగ లేకుంటే విజయోత్సవ సభ, కానీ ఈయన ఏం చేసిండు? మొత్తం కేసీఆర్ను తిట్టుడు కార్యక్రమం పెట్టిండు. ఇంకా చెప్పాలంటే నా కాలిగోటి కూడా ఎవరు పనికిరారు. ఎస్పెషల్లీ రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఆయన 2 పర్యాయాల్లో 11,000 కోట్లు ఇస్తే 4 విడతల్లో నేను కేవలం 2 విడతల్లో 20,000 కోట్లు కేవలం రుణమాఫీకి ఇచ్చిన అన్నాడు. రుణమాఫీ తీసుకున్న వాళ్ళందరూ సంపూర్ణంగా రుణమాఫీ తీసుకున్నాం అని ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా సన్నాలకు 500 ఎంతమందికి వచ్చినాయి? అవి కూడా ఇస్తా అని చెప్తుండు. ఇంకా కేసీఆర్ను విపరీతంగా తిట్టుడు కార్యక్రమం. అయితే కేసీఆర్ గతంలో 100 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు ఇచ్చిండు. మేము వస్తే నిజమైన రైతులు ఎవరో, నకిలీ రైతులు ఎవరో వాళ్ళని విభజించి నిజమైన రైతులకే డబ్బులు ఇస్తాం. కొంతమంది అయితే కూలీ రైతులు ఉంటారు, వాళ్ళు వ్యవసాయం చేస్తారు కౌలు తీసుకొని, కానీ వారికి మాత్రం రైతు బంధు లేదు. పొలం ఉన్నోడు వచ్చి హైదరాబాద్ ఉంటుండు, వాళ్ళని కూడా కట్ చేస్తామన్నాడు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇదే డిసెంబర్ 3కు ఆయన సీఎం అయిండు. మరి ఇంతవరకు ఈ కార్యక్రమాలు ఏం చేయలేదు. ఇంత సిగ్గు లేకుండా, ఎంత ఆత్మగౌరవం లేకుండా ఇంతమంది రైతులు ఎట్లా పోయారు? అయితే మనకు తెలిసిన ఒక కాంగ్రెస్ సోదరుడికి కాల్ చేస్తే విషయం ఏంటంటే, వాళ్ళు రేవంత్ సర్కార్ పైన లేకుంటే కాంగ్రెస్ సర్కార్ పైన అభిమానంతో దేనికో పోలేదంట. మనిషికి 500 లేదా 1000 చొప్పున, లేకుంటే కోటర్ సీసా, లేకుంటే భోజనం పెట్టడం, బస్సు వాళ్ళే పెట్టడం, ఈ విధంగా వీళ్ళు రైతు పండుగ కార్యక్రమానికి పోయారని ఒక సమాచారం. ఇది మాత్రమే కాదు, మంత్రివర్యులు అంటే ఈ రైతులకు సంబంధించిన మంత్రి ఎవరు? తుమ్మల. ఆ తుమ్మల ఏమంటుండు? సన్నాలకు 500 బోనస్ ఇస్తే చాలు, రైతు బంధు కోరుకోవట్లేదు అంటారు జనాలు. ఈ విషయం ఒక పెద్ద ఆయన సభలో చెప్పిండు. దీని గురించి గ్రౌండ్కు చాలామంది రిపోర్టర్స్ వెళ్తే అసలు చెప్పులతోటి చీపుర్లతోటి కాంగ్రెస్ సర్కార్ పెద్దలను కొట్టే విధంగా రైతులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ సక్సెస్ మీట్లు పక్కకు పెట్టి రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలో నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సంవత్సరం అవుతుంది. ఇంకా జనాలు రైతులు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల కథ వేరే ఉంది. ఇప్పుడు మన సబ్జెక్టు రైతుల గురించి కాబట్టి ఆ రైతులందరూ మీ మీద తిరగబడే అవకాశం ఉంది. మీరు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి పోవాలన్నా కూడా వీటన్నిటినీ చేయాలి, క్లియర్ చేయాలి. ఏ ముఖంతో పోతారు రేపు సర్పంచ్ ఎలక్షన్స్కి? అదేవిధంగా ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి.
మీరు అన్నీ చెప్పుకోవాలి కదా, రైతుల గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్ అయినా ఇవన్నీ ఏం చెప్తారు? మీరు రైతులకు ఏదైతే హామీలు ఇచ్చారో ఫస్ట్ రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు కూలీలు ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాతనే ఇలాంటి సక్సెస్ మీట్లు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.